ఢిల్లీ రాజకీయాలకు ముఖద్వారంగా భావించే యూపీ పీఠంపై అందరూ గురిపెట్టారు. కానీ ఏమాయేమీ జాతీయ పార్టీలను పక్కకు నెట్టి సమాజ్వాదీ సైకిల్ను పరుగులు తీయించారు అఖిలేష్. పార్టీ శ్రేణులను కలుస్తూ భవిష్యత్ సారథిగా సమాజ్వాదీ యువకెరటంగా చిన్న వయసులోనే అధికార పీఠాన్ని అధిరోహించబోతున్న అఖిలేష్ నేపథ్యాన్ని ఒకసారి చూద్దాం. సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ కు ముద్దుల తనయుడైన అఖిలేష్ యాదవ్ 1973 జూలై 1న ఇటావా జిల్లాలో జన్మించారు. చిన్నప్పుడు తల్లి చనిపోయింది. నానమ్మ దగ్గరే పెరిగారు. ప్రాథమిక విద్యను సైనిక పాఠశాలలో అభ్యసించారు. దీంతో చిన్నప్పటి నుంచే అఖిలేష్కు క్రమశిక్షణ అలవాటయింది. ఆ తర్వాత మైసూరులో పర్యావరణ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. విదేశాల్లోనూ ఉన్నత చదువులు చదివారు. సిడ్నీలో పర్యావరణ ఇంజనీరింగ్లో మాస్టర్స్ పూర్తి చేశారు. 1999లో రాజ్పూత్ మహిళ డింపుల్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 3 పిల్లలు. అతిథి కవలలు అర్జున్, టీనా. ప్రస్తుతం కజ్నూర్ లోక్సభ స్థానం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అఖిలేష్ యాదవ్ 20 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. 2000 ఉప ఎన్నికల్లో తొలిసారి కన్నూజ్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికై 2004, 2009లో ఎంపీగా గెలుపొందారు. 2012 శాసనసభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీని సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి తీసుకురావడంలో అఖిలేష్ కీలక భూమిక పోషించారు. 2007 శాసనసభ ఎన్నికలు, 2009 సార్వత్రిక ఎన్నికల ఘోర పరాభవాన్ని చవిచూసి అత్యంత దీన స్థితిలో ఉన్న సమాజ్వాదీ పార్టీని తిరిగి అనూహ్య మెజారిటీతో గద్దెనెక్కించడంలో ములాయం తనయుడిదే ప్రధాన పాత్ర. 2009 జూన్లో పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అఖిలేష్ తనదైన శైలి అన్నీ తానే పార్టీని ముందుకు నడిపించారు. సంప్రదాయవాదులు, లోహియావాదులు పట్టు నుంచి పార్టీని ప్రజల చెంతకు తీసుకెళ్లడంలో అఖిలేష్ సాహసోపేతంగా ముందుకు నడిపించారు. గూండాల పార్టీగా పేరొందిన ఎస్పీని యూపీలో ప్రత్యామ్నాయ ప్రబల శక్తిగా నిలిపిన ఘనత అఖిలేష్దే. మాటల్లో చేతల్లో సౌమ్యత్వాన్ని ప్రదర్శించే ఆయన పార్టీ కార్యకర్తల్లోనూ అలాంటి లక్షణాలు పెంపొందించారు. రాష్ట్రంలో స్వయంగా పర్యటిస్తూ అంతర్గత కలహాలకు అడ్డుకట్ట వేశారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో నేర చరిత్రలను పక్కకు నెట్టారు. ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోకుండా అమర్ సింగ్ లాంటి సీనియర్ నేతల్ని పార్టీ నుంచి బయటకు పంపారు. బీసీ, ఓబీసీలతో పాటు 2009లో పార్టీకి దూరమైన ముస్లింలు, యాదవులు ఓటు బ్యాంకును పటిష్టపరిచారు. యాదవులకు తక్కువ సీట్లిచ్చి ముస్లిం, ఠాకూర్లు, ఇతర సామాజిక వర్గాలకు ఎక్కువ సీట్లు కేటాయించి ముందు చూపుతో వ్యవహరించారు. నేర చరిత్రలను పూర్తిగా పక్కకు నెట్టారు. శాంతి భద్రతలను పరిరక్షిస్తానని ఓటర్లలో విశ్వాసాన్ని కలుగజేశారు. ఎన్నికల్లో సుమారు 10,000 కిలోమీటర్లు ప్రయాణించారు. 800 ర్యాలీలు నిర్వహించారు. 200 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టారు. రాహుల్ గాంధీ ప్రచారానికి ధీటుగా బస్సు యాత్ర ప్రారంభించారు. సమాజ్ క్రాంతి రథయాత్ర పేరిట 250 పైగా నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపరిచారు. విమర్శలు, ప్రతి విమర్శలు సంయమనాన్ని, ఉందాతనాన్ని ప్రదర్శించారు. వ్యక్తిగత విమర్శలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. పార్టీలోనూ ప్రజల్లో సమాజ్వాదీ పార్టీ పట్ల విశ్వాసాన్ని పెంపొందించడంలో అఖిలేష్ కీలక పాత్ర పోషించారు. అందుకే పార్టీలోనూ ములాయం కన్నా అఖిలేష్కు పగ్గాలు అప్పగించాలన్న వాదనలు బలపడ్డాయి. దీంతో 4 పదులు కూడా నిండని వయసులో అఖిలేష్ దేశ రాజకీయాలను శాసించే ఉత్తరప్రదేశ్ లాంటి కీలక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తూ అభివృద్ధికి బాటలు వేస్తామని సమాజ్వాదీ పార్టీ యువనేత అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తామని, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే చర్యల్ని ఉపేక్షించబోమని తెలిపారు. కేంద్ర రాజకీయాల్లో ములాయం సింగ్ కీలక పాత్ర పోషిస్తారని అఖిలేష్ యాదవ్ అభిప్రాయపడ్డారు. समाजवादी पार्टी जो घोषणा पत्र लेकर के जनता के बीच में जो भरोसा दिलाया था, वो घोषणा पत्र की एक एक बात समाजवादी पार्टी पूरी करेगी, क्योंकि समाजवादी पार्टी ने किसानों के लिए, मुसलमान भाई के लिए, बुनकरों के लिए, हर जात धर्म के लोगों के लिए, नौजवानों के लिए और इस उत्तर प्रदेश को कैसे खुशहाली के रास्ते पे ले जा सकते हैं और कैसे खुशहाली का माहौल पैदा हो, कानून व्यवस्था कैसे ठीक हो। जब हर वर्ग के लोगों ने जब समर्थन दिया है, सहयोग मिला है, हर जात धर्म से ऊपर उठ करके, तो समाजवादी पार्टी की सरकार में किसी तरह का भेदभाव से काम नहीं होगा और पूरी ईमानदारी से उत्तर प्रदेश को आगे बढ़ाने का काम होगा। जो उम्मीद समाजवादी पार्टी पर की है घोषणा पत्र के माध्यम से, जब जनता के बीच में हम लोग भरोसा दिलाने गए थे, समाजवादी पार्टी की सरकार बनने के बाद एक एक चीज पर पूरी ईमानदारी से काम होगा और उत्तर प्रदेश को आगे बढ़ाने के लिए लगातार समाजवादी पार्टी काम करेगी, जिससे उत्तर प्रदेश भी खुशहाल हो और अनेक प्रदेश जो आगे बढ़ गए उनके बराबर में खड़ा दिखाई दे उत्तर प्रदेश। देखिए, समाजवादी पार्टी की पूरी जिम्मेदारी है कि कानून व्यवस्था को ठीक रखना। अभी क्योंकि अधिकारी पुराने हैं, पुरानी सरकार के अधिकारी हैं, जब तक शपथ नहीं ली जाती तब तक पुराने अधिकारी ही रहेंगे, पुरानी सरकार केयर टेकर चीफ मिनिस्टर ही रहती हैं। अभी निर्देश भी दिए हैं और पूरी कानून व्यवस्था को ठीक रखने का लगातार काम होगा और बहुत जल्दी आप देखेंगे कि ईमानदार अधिकारी और जो अधिकारी कानून व्यवस्था नहीं बनाएंगे उनके खिलाफ कार्रवाई होगी।